టు ఆల్. మనము స్కూల్లో జరిగినటువంటి సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు మార్కులు ఇంతకు ముందులాగా సిఎస్సి ఇన్ఫోసైట్లో అది ఇప్పుడు వర్క్ చేయడం లేని కారణంగా మనము మన స్కూల్ అటెండెన్స్ యాప్లోనే మార్క్స్ ఎంట్రీ చేయాల్సిన అవసరము ఉంటుంది. దానికి గాను మనం ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది పిల్లలకి, విద్యార్థులకి అన్నమాట. సో ఆ సబ్జెక్ట్ మ్యాపింగ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనము మన స్కూల్ అటెండెన్స్ యాప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ అయినాక ఈ విధంగా స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇన్పుట్ సర్వీసెస్లో టైల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ టైల్స్లో డ్రాగ్ చేసినట్లయితే డౌన్లో మనకి స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అని కనిపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ క్లాస్ తీసుకొని, నేను ఇప్పుడు ఆల్రెడీ ముందు వీడియోలో మనము ప్రైమరీ క్లాస్ చూసాం, ఇప్పుడు హయ్యర్ క్లాస్ ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. 9th క్లాస్ చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం 9th క్లాస్లో ఈ విధంగా స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే ఇందులో 28 మంది ఉంటారు. ఇక్కడ ఈ క్లాస్లో ఈ 28 మంది తాలూకా నేమ్స్ డిస్ప్లే అవుతాయి. ఇందులో మనము ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటాం. బత్తెన కార్తీక్ అని ఇక్కడ మనం సెలెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ విధంగా మనకి లాంగ్వేజ్ 1 ఇన్ గ్రూప్ ఏ, గ్రూప్ బి పేపర్ 2, లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 3, పేపర్ 4, పేపర్ 2 అని ఈ విధంగా, అలాగే గ్రూప్ సబ్జెక్ట్స్ అని మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుందాం. గ్రూప్ ఏ అని ఉంది కదండి, ఫస్ట్ లాంగ్వేజ్ 1 గ్రూప్ ఏలో మనం ఇక్కడ వచ్చినటువంటి భాషల్లో మన స్కూల్లో ఏం చెప్తున్నాం, తెలుగు ఏ భాష చెప్తున్నాం, ఉదాహరణ తెలుగు అనుకోండి, ఆ తెలుగు ప్రెస్ చేయండి. నెక్స్ట్ గ్రూప్ 2 గ్రూప్ బిలోని మనకి కాంపోజిట్ తెలుగు ఉర్దూ ఉన్న వాళ్ళు అవి సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోయినట్లయితే నాట్ అప్లికేబుల్. అలాగే గ్రూప్ బి పేపర్ 2 కూడా ఆప్షన్ చూడండి, కాంపోజిట్ ఉర్దూ, అరబిక్, హిందూ, అరబిక్, పర్షియన్, అలాగే సాంస్క్రిట్ ఇవేమైనా ఉంటే ఇవి క్లిక్ చేస్తారు, లేకపోతే నాట్ అప్లికేబుల్ అప్లై చేయండి. నెక్స్ట్ ప్రెస్ సెలెక్ట్ లాంగ్వేజ్ 3. లాంగ్వేజ్ 3 ఏంటి మనకి తెలుగు, స్పెషల్ ఇంగ్లీష్, హిందీ. కొన్ని పాఠశాలలో తెలుగు లేదా స్పెషల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ ఇంగ్లీష్, ఇక్కడ లాంగ్వేజ్ 2 అనేది మనం హిందీగా తీసుకుంటాం. సెకండ్ లాంగ్వేజ్ మనకి హిందీ కాబట్టి. ఇప్పుడు థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, అది అందరికీ తెలిసినదే. లాంగ్వేజ్ 4. ఈ లాంగ్వేజ్ 4 అనేది అరబిక్, పర్షియన్, సాంస్క్రిట్ ఇవేమైనా ఉంటే చేస్తాము, లేకపోయినట్లయితే నాట్ అప్లికేబుల్. సో నెక్స్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 కూడా సేమ్ అరబిక్, పర్షియన్, సాంస్క్రిట్. ఇక్కడ కూడా మా స్కూల్లో లేదు కాబట్టి నాట్ అప్లికేబుల్ చేశాను. ఇప్పుడు సెలెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ అని చేసి మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ అని చేసి కన్ఫర్మ్ అనాలి. అన్నాక ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి, గ్రూప్ సబ్జెక్ట్స్ అన్నీ. దీని తర్వాత మనము చేయాల్సింది సబ్మిట్. ఈ సబ్మిట్ గ్రీన్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది. ఇప్పుడు మనము దీని మీద క్లిక్ చేయగానే బ్యాక్ వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ మన స్టూడెంట్స్ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ఒకరి తర్వాత ఒక స్టూడెంట్ని మనము సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం మార్క్స్ ఎంట్రీ చేయడం కుదురుతుంది. థ్యాంక్ యూ టు ఆల్.